ఇక్కడ నాగార్జున ఆఫర్ చేశారు కానీ అక్కడ పవర్ స్టార్ దగ్గర అది నిజమైతే ఈ సముద్రం డబుల్ సముద్రం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా బిగ్ బాస్ లో ఎవరి గురించి శివాజీ గారు లేకపోతే ఆయన బ్యాక్ బోన్ గా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు, లేకపోతే ఇలా కొద్దిగా పాతలను తొక్కేద్దరు. ఎప్పుడో శివాజీ గారే నిజంగా ఆయన ఎంత బాండింగ్ ఎలా ఉందో చూసారు, మనందరం చూసాం. అండ్ ప్రిన్స్ గారు కూడా అసలు చాలా ఎంత బాండింగ్ ఇచ్చారంటే సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ గొడవలు అవ్వకుండా ఈయన మధ్యలో వెనకేసుకుని వచ్చినా ఏమేసుకుని వచ్చినా సపోర్ట్ చేస్తున్నా ఎన్ని రూమర్స్ వచ్చినా నిజంగా ఈ రోజు విన్ అయ్యి కప్పు తీసుకొస్తున్నాడు. అందులో 50% 40% శివాజీ గారి హస్తం ఉంది కాబట్టి ఈ రోజు ఉన్నారు. ఎందుకంటే అలా సపోర్ట్ చేసే మనిషి కూడా ఉండాలండి. ఇక్కడ బిగ్ బాస్కి వెళ్తే ఎవరు స్వార్థం ఆడిది, అక్కడ నామినేషన్కి వచ్చేసరికి ఎవరు కాడు మైండ్ గేమ్ ఆడతారు. బట్ ఆయన సరే ఓవరాల్ గా నిజంగా ఇంత జనము నాకు తెలిసి బిగ్ బాస్ లో నాగార్జున గారు కూడా చూసుంటారు. అసలు చూడాలి ఇంత క్రౌడ్. ఒక డ్రోన్ షాట్ అయితే సరిపోదు, చుట్టూ మొత్తం జనమే. అసలు అది మాత్రం చాలా హ్యాపీ ఉంది చెప్పాలి. యావర్ కూడా నిజంగా పల్లవ ప్రశాంత్ లాంటి మైండ్ సెట్ అనండి. చాలా సెంటిమెంటల్ గా ఉంటాడు, ప్రతిదానికి ఫీల్ అయిపోతూ ఉంటాడు. లోపల ఏం పెట్టుకోడు, కొంతమంది లోపల పెట్టుకుంటారు కానీ ఇలా ఈ ముగ్గురు ఎవరు పెట్టుకునే టైప్ కాదు. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తారు. ఇప్పుడు పైకి వచ్చింది కిందకు వచ్చింది పక్కన పెడితే ఫస్ట్ లో ఎవరున్నారో అదే మనకి కాన్సెప్ట్ అయిపోయింది ఆల్రెడీ ఫిక్స్. ఇంకా ఇది ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, ఇంకేం లే. ఇంకొక అరగంట గంటలు అయితే వచ్చేస్తారు బయటికి. పల్లవ ప్రశాంత్ గారు విన్ ఇక్కడ డౌట్ లేదండి. పల్లవ ప్రశాంత్ గారు కప్పు పట్టుకుని వస్తేనే విన్నా. నా దృష్టిలో అది కాదు. 105 రోజులు బిగ్ బాస్ లో ఉన్నాడు, కామన్ మ్యాన్ అక్కడ విన్ అయ్యాడు. నాకు అదే హ్యాపీ. ఆయన కప్పు పట్టుకుని వస్తేనే విన్నా అని నేను అనుకోవట్లేదు.